ఏపీ రాజధాని అమరావతిలో పట్టు సాధించడం కోసం అధికార విపక్షాలు పోటీ పడుతున్నాయా? తాజా పరిణామాలు ఆధిపత్య పోరునే సూచిస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో అమరావతి దద్దరిల్లుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య మంటలు రేపుతోంది. అమరావతి నిర్మాణానికి ప్రతిపక్ష నేత జగన్ తొలి నుంచి వ్యతిరేకంగా ఉంటున్నారని, ప్రతిపక్షానికి అభివృద్ధి అంటే గిట్టదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాలనే తాము ఎత్తి చూపుతున్నామని, అమరావతి నిర్మాణానికి ఏమాత్రం వ్యతిరేకం కాదంటున్నారు వైసీపీ నేతలు. రాజధాని ప్రాంతాన్ని ప్రకటించినప్పటి నుంచి భూముల విషయంలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. జగన్ రాజధానిలో పర్యటనకు వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ వ్యతిరేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రులు కూడా రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి జగన్ పర్యటించినప్పుడు కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్ టూర్తో భయపడ్డ ప్రభుత్వం ఈ విధంగా టీడీపీ కార్యకర్తలతో నాటకం ఆడిస్తుందంటున్నారు వైసీపీ నాయకులు. రాజధాని నిర్మాణానికి తాము ఎంత మాత్రమూ వ్యతిరేకం కాదని జగన్ రైతులతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. రాజధానిలోనే తాను ఇల్లు కట్టుకొని నివసిస్తానని ప్రకటించారు. నిజంగా ఒకటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వన్న బాడీ ఇంట్లో ఉన్నావు, నువ్వన్న బాడీకి ఇల్లు తీసుకొని ఉన్నావేమో, ఇక్కడ రాబోయే రోజుల్లో నేను ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. తమ నేత జగన్ రాజధానిలో పర్యటిస్తే అధికార పార్టీ తట్టుకునే పరిస్థితులు లేవంటున్నారు వైసీపీ నాయకులు. జగన్ పర్యటిస్తే రైతులు తిరగబడతారేమోనన్న భయంతోనే ఆయన పర్యటన అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. రాజధానిలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా వారి తరపున పోరాడటం తమ బాధ్యతన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తమ సమస్యల్ని ధైర్యంగా ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిరోధక శక్తిగా తయారయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ తగాదాలు పెడుతున్నారు, ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు వేసి ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి, అమరావతి రైతాంగం సమస్యల్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు భవిష్యత్తులో అని మనం చేస్తున్నాం. రాజధానిపై పట్టు సాధించే ప్రయత్నంలో భాగంగా విజయవాడ లేదా గుంటూరు నగరాల్లో కాకుండా అమరావతిలోనే నివసించాలని జగన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే అక్కడికి తరలి వెళ్లే ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో ఉన్న పట్టును మరింత బిగించాలని టీడీపీ భావిస్తోంది. కేవలం 2 సంవత్సరాల్లో నీళ్లు రాక, తాగే నీళ్లు లేక, జబ్బులు బారిన పడి ప్రజలు చచ్చిపోతున్నారని ఇవాళ ప్రభుత్వం మేం బాధ్యత వహించాలని, మా వాళ్ళు చనిపోయారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఎంత అభద్రతాభావంతో ఉన్నాడు, ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత అవగాహన లేమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో విధంగా ఏదో పర్యటన పెట్టుకోవటం, నెలకొకసారో 2 సార్లు చుట్టపు చూపుగా ఈ ప్రాంతానికి వచ్చి బురద జల్లే కార్యక్రమం, రాళ్లేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగదు. ఇందులో భాగంగానే 10 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ 2 ఏళ్లకే పరిపాలనను అమరావతికి తరలించేశారు. హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చే జగన్ కు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. రాజధాని ప్రాంతంలో నాయకులే లేకుండా పట్టు సాధించడం ఎలా సాధ్యమని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికే జగన్ పూర్తి స్థాయిలో అమరావతికి తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం.